ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం. మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి? సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు. అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి, బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచారం ఉంటుంది. ఇంకా చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం 15, 16 తారీఖుల వరకు ఏమో సింహంలోను, తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యారాశిలోను మార్పుతో ఉంటారు. మార్పు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు, రాహు, శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది, మనం ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట. అంచేత గ్రహారాధన ద్వారా, పరిష్కారాల ద్వారా, పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి. అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు, వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మొట్టమొదటి 15 రోజులు సామాన్యంగా ఉన్న తర్వాత 15 రోజులు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఇంచేత సూర్య భగవానుడు తృతీయ స్థానంలోకి పెడతాడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. సోదర వర్గ సంబంధమైనటువంటి అభివృద్ధి, స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత, వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహం, మంచి ఆలోచనలు మీకు తప్పనిసరిగా కలగడం, కొన్ని రకాల చికాకులు తప్పనిసరిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు తప్పవు. ఎంచేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా, ఆ గురు బలం లేకపోవడంతో సోదర వర్గంతో ఫైనాన్స్ సంబంధించిన మ్యాటర్స్ అన్నీ కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అంచేత ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మనం ఎక్కువ డిస్కషన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో, లేదా ధర్మచారిణితో, వెల్ విషర్స్తో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. స్వతంత్ర నిర్ణయాలు పనికిరావు. స్వతంత్ర ఆలోచనల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంచేత గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మనకంటే ఎవరైతే వెల్ విషర్స్తో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, సలహాలు తీసుకోవడం, తద్వారా వెళ్ళడం, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, వృత్తుల్లో అవ్వచ్చు, ఏదైనా సరే మన సహాయ సహకారాలు మనం తీసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. మనకి తెలియని విషయం, మన సక్సెస్ కాలేకపోతున్న విషయం, ఇతరుల యొక్క సలహాలు తీసుకుని మనం సక్సెస్ వైపుకి తప్పనిసరిగా వెళ్ళవచ్చు. అయితే ఎవరి యొక్క సలహా తీసుకోవాలి అంటే, మనం అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి. ఇష్టంలా నటించే వాళ్ళ సలహా తీసుకోకూడదు. నటించే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడతాం. అంచేత ఎవరు ఒరిజినల్గా ఉంటారో వాళ్ళని తెలుసుకుని తప్పనిసరిగా ముందుకు మీరు వెళ్ళండి. మరి ఈ రాశి వారు సంఖ్యల్లో ఎక్కువగా 2వ నెంబర్ వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో దక్షిణామూర్తిని వాడండి, పూజించండి. అలాగే మరి దక్షిణామూర్తిని పూజిస్తూ కూడా మరి చిన్న చిన్న అంటే వినాయకుడిని పూజించవచ్చు, వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించవచ్చు. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది.
అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరమైన ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ, సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, ప్రతి దాని యందు కూడా శ్రద్ధ పెరగడం, ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాలి. ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, వృత్తులు చేసేవారికి వీరికి శాటర్న్ ప్రభావం వలన శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా ఉంటాయి. పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెడతారు. తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి. మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి. అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు సోపని కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఈ సంఖ్యలో ఈ రాశి వారు 1 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి. శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు. సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చెయ్యండి. శనివార నియమం పెట్టుకోండి. 9 శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చెయ్యండి. విజయం సాధించండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరమైన ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ, సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, ప్రతి దాని యందు కూడా శ్రద్ధ పెరగడం, ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాలి. ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, వృత్తులు చేసేవారికి వీరికి శాటర్న్ ప్రభావం వలన శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా ఉంటాయి. పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెడతారు. తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి. మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి. అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు
సోపని కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఈ సంఖ్యల్లో ఈ రాశి వారు 1 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి. శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు. సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చెయ్యండి. శనివార నియమం పెట్టుకోండి. 9 శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చెయ్యండి. విజయం సాధించండి.